నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. ఎమ్మెల్యే ఇక్కడ పార్టీ మారిన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయిన గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గం ఇది. మహిపాల్ రెడ్డి శిలాఫలకం ఒకటి ఇక్కడ నాకు కనిపిస్తున్నది. సీసీ రోడ్ వేసిండు ఆయన. గూడెం మహిపాల్ రెడ్డి ఎప్పుడు 2022లో. ఇక్కడ సమస్య ఏంటంటే ఒక 6 ఇండ్లకి 8 ఇండ్లకి మొత్తం అధికారులు వచ్చి మేము దీన్ని ఇన్స్పెక్ట్ చేసాం, సో వీళ్ళంతా కూడా చెరువులో ఉన్నారు అని ఒక 8 ఇండ్లకి ఒక ఎర్రగీత రాసిపోయారు. ఇది కరెక్ట్ ఎక్కడ అంటే సాకి చెరువు. మనం తెలుసు కదా, లాస్ట్ టైం కూడా మనం వచ్చినాం. ఇన్కార్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, ముంబైకి చెందిన కంపెనీ ఇగో అంత పెద్ద కన్స్ట్రక్షన్ నిర్మాణం చేస్తున్నది. ఇది ఆర్సీపురం రామచంద్రాపురం దాటంగానే పక్కనే ఉంటుంది సాకి చెరువు అన్నది. సో ఈ సాకి చెరువుని ఆ ఇన్కార్ రియల్ ఎస్టేట్ కంపెనీ కబ్జా చేస్తున్నది. ఆ ఇన్కార్ రియల్ ఎస్టేట్ కంపెనీ వెనక కేటీఆర్ ఉన్నాడు అండ్ గూడెం మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి ఉన్నాడు. సో వాళ్ళే ఆ మెయింటెనెన్స్ అంతా చూసేది వాళ్ళే. కంపెనీ మాత్రం ముంబై కంపెనీ. ల్యాండ్ కూడా వాళ్ళది కాదు, అది టీఎస్ఐఐసికి సంబంధించిన ల్యాండ్. అది మనం లాస్ట్ ఎపిసోడ్లో చాలా క్లియర్గా చెప్పినాం. అది గతంలో రైతులంతా నిరుద్యోగుల కోసమని ఆనాడు ప్రభుత్వం సేకరించింది, ఇండస్ట్రీస్ కోసం. సో కొన్ని ఇండస్ట్రీస్ చేతులు మారుతూ చివరికి ఇన్కార్ వాడి చేతిలోకి వెళ్ళింది. వాడు ఏకంగా రెసిడెన్షియల్ జోన్ కడుతున్నాడు, కట్టడానికి వీల్లేదు. గవర్నమెంట్ ల్యాండ్, దట్టు ఈ సాకి చెరువుకు సంబంధించిన టోటల్ నాలాని మొత్తం డైవర్ట్ చేసింది. అది డౌన్ స్ట్రీమ్లో ఉంది, మనం అప్ స్ట్రీమ్లో ఉన్నాం. ఆ డౌన్ స్ట్రీమ్ అక్కడి నుంచి ఇంకొక చెరువులోకి వెళ్ళాల్సిన నీటిని మొత్తం డైవర్ట్ చేసేసిండు. సో పెద్ద క్రైమ్ అది. సో మనం ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం, అది ఎందుకు కూలగొడతలేడు రంగనాథ్ అని మనం ముందు నుంచి అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి కూడా చాలా సైలెంట్గా చూస్తూ ఉన్నాడు. మన ఈ క్షణానికి కూడా అక్కడ పనులు జరుగుతుంటాయి, మీరు చూడొచ్చు, సౌండ్స్ వస్తున్నాయి ఇప్పటికి కూడా అక్కడ పనులు జరుగుతున్నాయి. సో మరి నేను ఎందుకు వచ్చినా మళ్ళీ ఇక్కడికంటే ఒక 8 ఇండ్లకు నోటీసులు ఇచ్చారు. ఈ 8 ఇండ్లు దాదాపు 1985 నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. 1985లో వచ్చిర్రు వీళ్ళు. సిరిసిల్ల వాళ్ళు ఉన్నారు, మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఇవాళ 8 ఇండ్లకి ఇచ్చిర్రు. ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంది గల్లీలో. వీళ్ళందరూ ఎప్పటి నుంచి ఉన్నారంటే 1985 నుంచి ఉన్నారు. ఇది సర్వే నెంబర్ 601. చూడండి, వీళ్ళు పాపం వీళ్ళు డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు మన చేతిలో పెడుతున్నారు. సో ఇవి వీళ్ళ గిఫ్ట్ డీడ్లు, సేల్ డీడ్లకు సంబంధించి దీని మీద చాలా క్లియర్గా ఉంది. 23/8/1985. సో ఆల్మోస్ట్ ఒక 2-3 జనరేషన్స్ కూడా అయిపోయింది. వాళ్ళ తాతలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా పుట్టిరు. సో ఇప్పుడు ఈ ఇండ్లన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా, దాదాపు ఒక 8 ఇండ్లకు రాసిరు. ఒక్కసారి వీళ్ళు ఎక్కడ రాసిరు అన్నది ఒక్కసారి చూద్దాం. ఇంటికి రాసిరా, ఇగో ఇన్స్పెక్టెడ్ జిహెచ్ఎంసి C22 25/9/2024. సో ఇది ఫస్ట్ ఇల్లు అట. సో ఈ ఇల్లు చెరువులో ఉందని తేలుస్తున్నారు. మరి వాడు ఇన్కార్ వాడు ఎందులో ఉన్నాడు అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి రాసే దమ్ము ఉన్నది, కానీ వాని వర్క్ ఆపే దమ్ము మాత్రం మీకు లేదు. ఇది రెండో ఇల్లు, ఇన్స్పెక్టెడ్ జిహెచ్ఎంసి అని ఇక్కడ ఒక ఇది కనబడతా ఉన్నది. సో ఇలా మొత్తం 8 ఇళ్ళకి రాసిరు. ఇక్కడ ఒక ఇల్లు ఉన్నది, హౌస్ నెంబర్ 3. సో వీళ్ళు 1985 నుంచి ఉన్నారు, 1985 నుంచి ఉన్నారు. మరి ఇది ఏం హైడ్రా, ఎట్లా వీళ్ళు నోటీసులు ఇచ్చారు అనుకోవాలా? ఇగో ఇది హౌస్ నెంబర్ 4. సో ఇట్లా మొత్తం 8 ఇండ్లకు రాసిరు, ఇట్లా లైన్గా. ఇది ఇంటికి కూడా రాసిరు, పక్కన ఇంకొక ఇల్లు ఉన్నది. ఇట్లా 8 హౌసెస్కి రాసిరు. మనం ఒకసారి పైకి వెళ్దాము, వీళ్ళతో మాట్లాడించే ముందు ఒకసారి పైకి వెళ్దాం. ఇది బెటరా, వ్యూ కనిపిస్తుందా? దీని పైకి వెళ్దామా? ఒకసారి పైకి వెళ్దాం. అసలు చెరువు ఎక్కడ ఉన్నది, ఆవిడ ఇన్కారు వాడు ఎక్కడ కడుతున్నాడు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నది. వీళ్ళ వల్ల ఇబ్బందే లేదు, వీళ్ళంతా అప్ స్ట్రీమ్లో ఉన్నారు. ఒకవేళ బ్యాక్ వాటర్ వచ్చినా కూడా కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. వాడు ఏకంగా డౌన్ స్ట్రీమ్లో ఉన్నాడు, దట్టు ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి వెళ్ళే ఆ గొలుసును మొత్తం తెంచేసి కడుతున్నాడు. మరి ఎవరిది కూలగొట్టాలా? వీళ్ళ వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి? ఏ ఇబ్బంది లేదు. వీళ్ళ వల్ల అక్కడ జరిగే నష్టం కూడా ఏం లేదు. సో మనం పైకి ఎక్కుదాం. ఈ బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తే అసలు వాస్తవ పరిస్థితి ఏంటన్నది మనకు అర్థమవుతుంది. క్లియర్గా కనిపిస్తుంది, ఒక్కసారి చూడండి. వాడు ఇన్కార్ వాడు కట్టే కన్స్ట్రక్షన్ అది. ఎక్కడున్నాడు? ఈ పైన ఇక్రిసాట్ నుంచి అటు నుంచి నీళ్లు ఈ చెరువులోకి వచ్చి అటు డౌన్ స్ట్రీమ్ గుండా ఇంకో చెరువులోకి వెళ్తాయి. ఇది నిండిన తర్వాత టోటల్గా అక్కడున్న తూములన్నింటినీ క్లోజ్ చేసి ఆ కన్స్ట్రక్షన్ కడుతున్నాడు. వీళ్ళు అప్ స్ట్రీమ్లో ఉన్నారు. దాదాపు ఒక 8 ఇండ్లకి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇల్లు వల్ల చెరువుకి వచ్చే నష్టం ఏంది? 1985 నుంచి ఉన్నారు వీళ్ళు. మీ బోడ దశరథ్, మనం ఫస్ట్ ఇల్లు చూసినాం కదా,
హౌస్ నెంబర్ 11-92 శాంతినగర్, పటాన్చెరు మున్సిపాలిటీ, పటాన్చెరు. ఆధార్ కార్డు, హౌస్ నెంబరు, కరెంటు బిల్లు అన్నీ ఉన్నాయి. కరెంటు బిల్లు ఉన్నాయమ్మా? సో ఇప్పుడు మన పాయింట్ ఒకటే, అసలు ఎవరిది కూలగొట్టాలా? వాడిది కూలగొట్టాలా? ఈ ఈ ఈ వీళ్ళు ఎప్పుడో 1985లో కొనుక్కున్న వాళ్ళది కూలగొట్టాలనా? ఎంత ఎంత కరెక్ట్గా కనిపిస్తున్నాడు చూడండి. అక్కడ ప్రశాంతంగా దర్జాగా వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి మహిపాల్ రెడ్డి కడుతున్నా మెయింటెనెన్స్ చేస్తున్నా దాన్ని కాపాడుతున్నారా? మరి దాని వెనకాల కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్కి రేవంత్కి పడదని అంటారు కదా. మరి మీకు శత్రుత్వం ఉన్నది కదా, మరి ఆ వర్క్స్ ఎందుకు ఆగట్లే? మీరు ఎంటర్ అయ్యారా ఇప్పుడు ఏమన్నా? హైడ్రా ఏం పని చేస్తున్నారు? రంగనాథ్ గారు ఇంత దారుణమా? సో మీరు చూడండి, నేను లైవ్లో మీకు లైవ్లో లొకేషన్ చూస్తున్నా నేను. మీరు రంగనాథ్ గారు మీకు వీలైతే కోఆర్డినేషన్ పాయింట్ కొట్టుకోండి. మీరు A21 కోఆర్డినేషన్ పాయింట్, సాకి చెరువు ఇది, సాకి చెరువు. సో వీళ్ళు చెరువుకి ఆ FTL ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్నారు. సరే వీళ్ళు FTLలోనే ఉందనుకున్నాం కొద్దిసేపు. సో ఏంటి అసలు వీళ్ళు 85 నుంచి ఇక్కడే దాదాపు నేను పుట్టిన సంవత్సరం 85 అంటే దాదాపు 39 సంవత్సరాల నుంచి ఇల్లు ఇందులో ఉన్నది. సరే వాళ్ళ అందముందు రేకులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ వాళ్ళే పట్టాదారులుగా ఉన్నారు, కొనసాగుతున్నారు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి. మీరు ఇప్పుడు అనాథరైజ్డ్ అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పోవాలా? వాళ్ళు భయపడుతున్నారు. మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎట్లాగైతే ఎత్తేసిరో మమ్మల్ని కూడా అట్లే తీసుకుపోతారేమని భయపడుతున్నారు. వాడు ఎందుకు అట్లా దర్జాగా ఇంకా గడుతున్నాడు? వీళ్ళ ఇండ్ల మీద మీరు ఎందుకు పడ్డారు? ఇది ఓపెన్గా కనిపిస్తున్నది మీకు. ఇంకా ఇంతకంటే కండ్ల ముందు కనిపిస్తున్న దృశ్యం ఇది. వాడు అక్కడ పనులు చేస్తున్నాడు, మొత్తం నాలాలన్నీ క్లోజ్ చేసేసి. ఇంకా ఇటు పైన పోతే మహిపాల్ రెడ్డి అండ్ బ్యాచ్ కలిసి మొత్తం భూములన్నింటినీ కబ్జా చేసిరు. వెడల్పుగా ఉన్న చెరువును నేరో చేసిరు. అసలు ఇంతమంది వాటర్ ఇటువైపు వచ్చేవే కావట, ఇప్పుడు మొత్తం వాటర్ ఇటు తన్నుకొస్తున్నాయి. మరి పర్మిషన్స్ ఇచ్చిన అధికారులను ఫస్ట్ సస్పెండ్ చేయండి. మరి వీళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చిండు? కరెంటు పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? పాపం వాళ్ళు 100 గజాల్లో 150 గజాల్లో ఇది ఇండ్లు కట్టుకొని వాళ్ళు నివాసం ఉంటున్నారు.